గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. పొంగనూరు పొడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనకి భారీ షాక్. పొంగనూరు నియోజకవర్గంలో పొంగనూరు టౌన్కి చెందిన చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేటర్లు మొత్తం 12 మంది టీడీపీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం వైసీపీ ఖాళీ అయింది. పొంగనూరు వైసీపీ ఏం చెప్తారు దీని మీద? సార్, ముందుగా మీరు పొంగనూరు అంశం ప్రస్తావించారు. దానికంటే ముందుగా మన భాషలో చెప్పుకోవాలంటే పుష్ప మూవీ చూశారు కదా సార్? చూసాను. పుష్ప మూవీలో అల్లు అర్జున్కిను ఆయన ఒక ఐపీఎస్ అధికారికి మధ్య బుల్లెట్ సీన్ జరిగిన తర్వాత బండి ఎక్కి అల్లు అర్జును ఇట్లా చుట్టుకుంటూ ఒక మాట ప్రస్తావిస్తాడు, అంటే ఒక డైలాగ్ వేస్తాడు సార్. పోయే బండి పోతానే ఉంటుంది, వచ్చే బండి వస్తానే ఉంటుంది, నీ దగ్గర పదవి అనే మాత్రమే ఉంటుంది, పవర్స్ ఉండవు అని చెప్పేసి ఓకే అన్నాడు. పుష్ప సినిమాలో ఇలా చుట్టుకుంటా అంటాడు, పొయ్యే బండి పోతానే ఉంటుంది, వస్తే బండి వస్తానే ఉంటుంది, శకావత్ నీకు పేరు మాత్రమే ఉంటుంది, పవర్స్ ఉండవు అని చెప్పేసి చెప్పడం జరిగింది అల్లు అర్జున్ గారు ఆ మూవీలో. మరి అదే తరహాలో పొంగనూరు శాసనసభ్యుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది సేమ్ సిచ్యువేషన్ అని చెప్పేసి నా భావన. పొంగనూరు పుష్ప అని కూడా అంటారు ఆయన. పుష్ప అంటారు సార్, అది అందరికీ ఇది కొత్త కాదు. ఆయన ఎర్రచందనము, అసలు ఇసుక, శాండు, వైను, మైను ఒకటే సార్. అది ప్రస్తావించుకోవాలంటే ఒక పుస్తకం రాయాలో లేకపోతే ఒక రోజంతా మనం ప్రస్తావించుకున్నా కూడా అది తరగని అంశము. మీరు ఏమడిగారు? 11 మంది కార్పొరేటర్లు, ఒక చైర్మన్ టీడీపీలోకి వెళ్ళారు అని. ఇప్పుడు అదే ఆ డైలాగ్ ఏం వర్తిస్తుంది ఇక, అంటే జస్ట్ ఫర్ చేంజ్. ఇక్కడ పొంగనూరు ఇన్ఛార్జు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయినప్పటికీ ఒరిజినల్ ఇన్ఛార్జ్ ఇప్పుడు చల్లాబాబు గారు. 12 మంది ఇటు షిఫ్ట్ అయ్యారు అంటే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇలాకాలో 11 మంది కార్పొరేటర్లు అది ఎవరైనా సరే అండి, కార్పొరేటర్లు కాదు, చైర్మన్ కాదు, ఎవరైనా సరే ఆయన చెప్పిండేదే బాంచన్ దొర అని అనాలండి. ఇది పరిస్థితి పొంగనూరులో. కేవలం ఎంపీటీసీలు గెలిచినా, ఎడ్పీటీసీలుగా గెలిచినా, లేకపోతే సర్పంచులుగా ఉన్నా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా ఉన్నా, ఎవరు ఉన్నా తను చెప్పిండేదే వేదము. పేరుకి అక్కడ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎవరికి పవర్స్ ఉండవు. పెద్దిరెడ్డి ఇలాకాలో ఇది సిచ్యువేషన్ అండి. మరి ఇప్పుడు ఒక ఎంపీటీసీ సభ్యుడైనా, ఒక జెడ్పీటీసీ సభ్యుడైనా, మీరు ఇందాక చెప్పినట్టు ఎవరైతే టీడీపీలోకి వెళ్ళారో 11 మంది కార్పొరేటర్లు, చైర్మన్ అయినా తన యొక్క పవర్స్ను కోరుకుంటారు. రాజకీయాల్లో ఎవరైనా పవర్స్ ఎలా ఉంటాయి, పని చేపించాలనే ఒక ఉద్దేశంతో ఉంటారు, ఒక ఆలోచనతో ఉంటారు, అది కావాలని చెప్పి కోరుకుంటారు. అవును. మరి అవి లేకోకుండా అక్కడ ఎందుకు ఉంటారండి? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇలాకాలో పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పేరుకే ఎమ్మెల్యే అయినప్పటికీ పనులు ఏం జరుగుతాయి ఇప్పుడు? అవునుగా, ఏం జరుగుతాయి? అక్కడ ఉండి ఇప్పుడు గెలిపించారు, సరే 100 కోట్లు ఖర్చు పెట్టారా, 200 కోట్లు ఖర్చు పెట్టారా, నియోజకవర్గంలో మండలానికి ఒక ఇన్ఛార్జిగా పెట్టి డబ్బులు పంచే కార్యక్రమం చేశారా, పోలీసులను అడ్డం పెట్టుకొని డబ్బులు పంచే కార్యక్రమం చేశారా అనేది వాస్తవాలు అవాస్తవాలు ఏవో మొత్తానికి ప్రజలందరికీ తెలుసు. కాలక్రమేణా అవి వెలుగులోకి వస్తాయి నిజాలు. నేను అందులో ఏమీ సందేహం లేదు దాంట్లో. కానీ ఇప్పుడు వీళ్ళు పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవాలి అంటే చల్లాబాబు గారే మనకు కరెక్టు, చల్లాబాబు గారి నాయకత్వమే మనకు కరెక్టు, మనం తప్పు చేశాము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నిలబడి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిన నెల రోజులు కాకమునుపే వాస్తవం, తత్వము బోధపడింది. మామూలుగా తైత్తిరీయ బ్రాహ్మణికం అని చెప్పేసి ఒకటి ఉంటుంది సార్, తైత్తిరీయ బ్రాహ్మణికం. దాంట్లో దాత, అదాత అని 2 పదాలు ఉంటాయి. దాత అంటే మనం అన్నం తినకముందే నలుగురికి పెట్టి మనం అన్నం తినడం, అంటే దానం చేసి మనం తినడం, అది మనకు ఒంటికి పడుతుంది, ప్లస్ మనకు అది మంచిది, ఏదేదో పుణ్యం వస్తుంది అని చెప్పేసి చెప్తారు తైత్తిరీయ బ్రాహ్మణంలో. మరి అదాత పదానికి అర్థం ఏంటంటే ఎవరికి పెట్టుకోకుండా, అంటే మనవాడు అయినప్పటికీ ఎవరికి పెట్టుకోకుండా మనం మాత్రమే తినడం, మన కడుపుకు మాత్రమే తినడం, ఇది అజీర్ణం చేస్తుంది. మరి తైత్తిరీయ బ్రాహ్మణ ఏదైతే బ్రాహ్మణికం ఉందో దాని ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే మరి ఈయన అదాత, దాత అనేది మీరు చెప్పాలి. ఆయన ఖచ్చితంగా అదాతే. వైఎస్ఆర్సీపీలో దాతలు ఎవరు ఉండరు, జగన్మోహన్ రెడ్డితో సహా. భారతిరెడ్డి గారు కూడా దాత కాదు, అదాత. మరి సరే
మనం అంశం డైవర్ట్ కాకోకుండా ఓకే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నేను అడిగిన ప్రశ్నకు మీరు ఏం చెప్పారు? ఇప్పుడు అదాత అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అవును. మరి ఆ అదాత తనకు తానుగా తింటే తన దగ్గర ఉన్న వాళ్ళు ఎందుకు ఉంటారు? ఎస్ పొంగనూరు నియోజకవర్గ ప్రజలు తప్పు చేశారు. అదే చల్లా రామచంద్రారెడ్డి గారిని గెలిపించింటే ఎస్ నా భూతో నా భవిష్యత్తు అన్న చందంగా పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధి ఖచ్చితంగా ఉండేది, ఉండేది బ్రహ్మాండంగా ఉండేది ఈరోజు. అందులోనూ మీ యొక్క ముఖ్యమంత్రి మీ జిల్లా వాస్తవ్యుడు ఎస్ అవును. చల్లాబాబు గారికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి బాబు గారితో, ముఖ్యమంత్రి గారితో. అవును. నియోజకవర్గ అభివృద్ధి అంచెలంచెలుగా ఎదిగేది. ఎస్ మరి ఇప్పుడు మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇచ్చే డబ్బు కోసమో లేకపోతే బిర్యానీ పొట్ల కోసమో లేకపోతే మందు కోసమో, సరే పోరాటాలు ఏదైనప్పటికీ అది ఏ పార్టీ అయినా చేస్తూ ఉంటుంది, అది కామను. అవును. సరే ఏదేమైనప్పటికీ ఎటువైపు నిలబడాలా? ధర్మం వైపు నిలబడాలా, అధర్మం వైపు నిలబడాలా? ప్రజలు తప్పు చేశారు. ఇంకా ఇక్కడ ఇంకో కథ కూడా చెప్తాను సార్ మీకు, చెప్పండి. ఎందుకంటే ఈ అంశం వచ్చింది కాబట్టి నాకు తెలిసిన అంటే ఇది ఏంటంటే కథ సార్, ధర్మరాజు ఒక అహంకారం వచ్చేసింది సార్ ధర్మరాజుకు. ఓకే. ఏంటంటే నా అంత ధర్మాలు చేసేవాడు లేడు, నా అంత సత్యాలు మాట్లాడేవాడు లేడు అని చెప్పేసి ఒక చిన్నపాటి అహంకారం తనలో మొదలైంటుంది ఆలోచన. ఓకే. అప్పుడు శ్రీకృష్ణుడుగా ఏం చెప్తాడంటే, సరే నువ్వు అట్లా దేశం మీద వెళ్ళు, దానాలు ఎక్కడెక్కడ చేస్తారో తెలుసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే ఆయన ఆజ్ఞ ప్రకారము వెళ్తా వచ్చాడు. ఒక చోట ఒక ఆయనేమో విపరీతంగా యజ్ఞ యాగాది క్రతువులు చేసి వజ్ర వైడూర్యాలు దానం చేస్తూ ఉంటాడు. ఓకే. ఒక ఆయన సరే ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుకోండి, ఎందుకంటే అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఏదైనా పంచుతారు, ఏదైనా చేయగల సమర్థుడు. ఓకే. ఇది అనుకోండి. ఓకే. సరే మరి ధర్మరాజు సరే అక్కడ చూశాడు, అంటే వజ్ర వైడూర్యాలు ఇచ్చిన చోట కూడా చూశాడు. రెండో చోటుకి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేద పూరి గుడిసెలో, ఏమీ లేని పూరి గుడిసెలోకి వెళ్ళాడు. సరే ఎక్కడికి వెళ్ళాడు? మా ఏదో ఇవ్వండి, ఇట్లా పలానా చోటుకి వెళ్తా ఉన్నాం, దారిలో ఏదో సంథింగ్ దాహమో అన్నమో ఆకలో ఏదో జరిగింది. సరే వజ్ర వైడూర్యాలు అక్కడ చూశాడు, తీసుకున్నాడు. ఇవేవో ఆయన దానం ఇచ్చే గుణం ఉంది కాబట్టి ధర్మరాజు గారికి దానం ఇచ్చేశాడు, అవన్నీ జరిగాయి. సరే ఆయన తత్వం తెలుసుకోవాలి అని శ్రీకృష్ణుడు ఆజ్ఞ మేరకు సత్యాన్వేషణ కోసం బయలుదేరిన వ్యక్తి ధర్మరాజు గారు. మరి ఆ సత్యాన్వేషణలో భాగంగా ఒక పూరి గుడిసెకు రావడం జరిగింది. ఆయన ఏం చేశాడు అంటే అక్కడ ఒక ఉడత కూడా రావడం జరిగింది. ఉడత అంటే ఒక మన మామూలుగా చెప్తాం కదా ఉడత. వాళ్ళ ఇంట్లో కేవలం బియ్యపిండి మాత్రమే ఉంటుందండి. బియ్యపిండి. ఆ బియ్యపిండి దానం చేస్తాడు. తనకున్నంతలో బియ్యపిండి దానం చేస్తే అది ఆ బియ్యపిండి చేతిలోకి తీసుకునేటప్పుడు కొద్దిగా కింద పడుతుంది. ఆ ఉడత వెళ్ళి ఆ బియ్యపిండి కాడికి వెళ్తుంది, అది కూడా ఏదో తిందామని చెప్పేసి. ఆ ఉడత కలర్ మారుతా వస్తుంది, బంగారు వర్ణం అంటే పసుపు వర్ణం. ఇక్కడ మెన్షన్ చేస్తున్నా పసుపు అంటే ఎల్లో, పసుపు వర్ణంలోకి మారుతా వస్తుంది. అంటే నేను ఏం చెప్తున్నాను ఇక్కడంటే, మనం చేసే పని చిత్తశుద్ధి అంతఃకరణ శుద్ధితో ఏదైనా ఉంది అంటే ప్రకృతి అనేది ఒకటి మన యొక్క, అంటే ఇప్పుడు అది అతను దానం చేసే గుణం, అంటే ఏదైతే దానం చేసే గుణం ఎటువంటి గుణాలతో ఉన్నాడో ఆ గుణం చేసిన వ్యక్తి ఏదైతే దానం చేశాడో ఆ చేసుకున్న దానంలో పడ్డ కొంత బియ్యపిండి మీద ఉడత వచ్చి తినడం స్టార్ట్ చేస్తుంది. దాని వర్ణం మారుతూ ఉంటుంది, అంటే దాని బుద్ధి గుణము కలరు అన్నీ మారుతూ వస్తాయి. మరి ఇప్పుడు ఆ ప్లేస్లో చల్లా రామచంద్రారెడ్డి గారు మనం అనుకున్నట్లయితే మరి వజ్ర వైడూర్యాలు దానం చేసేసి యజ్ఞ యాగాది క్రతువులు చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుకుంటే మరి ఇప్పుడు ఎవరి వైపు నిలబడాలి? ఇప్పుడు ధర్మరాజు గారు ఏం తెలుసుకుంటారు? మరి ధర్మరాజు గారు గురించి అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఎవరైనా కూడా కథలు విన్న తర్వాత బ్రాహ్మణుడి వైపే నిలబడతారు. మరి ఇప్పుడు చేసినది అదే కదా. కార్పొరేటర్లు కానీ చైర్మన్ కానీ సత్యాన్వేషణ బోధపడింది, తత్వం బోధపడింది. తైత్తిరీయ బ్రాహ్మణికం ప్రకారం అదాత అని రెండు చెప్పాను. మరి అదాత ఎవరు, దాత ఎవరు అనేది క్లియర్గా నేను ఎందుకు దాత అదాత అనే పదాలు వాడి ఒక కథ ఎందుకు చెప్పాను ధర్మరాజు గారి రూపంలో అంటే ఇదేనండి. తత్వం బోధపడింది పొంగనూరు నియోజకవర్గ ప్రజలకి. ఓకే, చూద్దామండి. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చరిత్ర అయితే ముగిసిపోబోతుందని చెప్పి అర్థమవుతుంది. ఆయన కేవలం ఒక ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోతారు. అది కూడా నేను అనుకోవడం, ఆయన 5,500 6,000 మెజార్టీతో గెలిచారు. అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఆ స్థితిలో ఉన్నాడంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోయినట్టే లెక్క ఆ పొంగనూరు దృష్టిలో.
సో అక్కడ చల్లా రామచంద్రారెడ్డి గారే ఎమ్మెల్యే కింద లెక్క. సో ఇప్పుడు చల్లా రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పొంగనూరు పూర్తిగా అభివృద్ధి చెందుతుందని, చంద్రబాబు గారి సహకారంతో చల్లా రామచంద్రారెడ్డి గారు పొంగనూరుని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. నమస్కారం.